మళ్లీ అధికారంలోకి వస్తే మరో 20 ఏళ్లు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని భయం ప్రతిపక్షాలకు పట్టుకుందన్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. అందుకే ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2014లో కూడా ఈ మూడు పార్టీలు కలిసి అప్పటి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని, అయితే అమల్లో మాత్రం విఫలమై రాష్ట్రాన్ని దోచుకున్నారని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని మళ్లీ దోచుకునేందుకు 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేయడానికి వారు వస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మళ్ళా అధికారంలోకి రానికూడదు. వీళ్ళు మళ్ళా అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఆయన పాలన ఈ 5 ఏళ్లు ఏ విధంగా సాగించారో ఆ విధంగా మళ్ళా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమై మన పార్టీపై, మన గౌరవ ముఖ్యమంత్రిపై దాడి చేయడమే కాకుండా దుష్ప్రచారం చేసి ఓటర్లని, ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు 2 పార్టీలే ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 3వ పార్టీ కూడా చేరింది. ముగ్గురు కలిసి వస్తున్నాం, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు మనల్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నాం అని చెప్పి మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. 2014లో కూడా వచ్చారు. మనం ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.